భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీ చోటు చేసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ నూతన విద్యాశాఖ కమిషనర్గా ఎస్ సురేష్ కుమార్ నియామకం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కమిషనర్గా ఉన్నటువంటి చినవీరభద్రుడును మరి గిరిజన శాఖ కమిషనర్గా బదిలీ చేయడం జరిగింది. ఇక సిపిటి ఫలితాలు విడుదల. రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన పంచాయతీ కార్యదర్శులకు గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులతో పాటు విఆర్ఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫలితాలను మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక విఎఫ్ఏలకు డిపార్ట్మెంటల్ టెస్టులు తప్పనిసరి. గ్రామ మత్స్య సహాయకులు అనగా విఎఫ్ఏ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల పోస్టులు గతంలో లేనందున ఇప్పుడు వారి ప్రొబేషన్ను డిక్లేర్ చేసేందుకు గతంలో ఉన్న మత్స్య సహాయకుల సేవా నిబంధనల్ని సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ జారీ చేసింది. ఇందులో విఎఫ్ఏగా నేరుగా నియమితుడై ప్రతి ఉద్యోగి ప్రొబేషన్ వ్యవధిలో మత్స్యశాఖ పరీక్ష 1లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించింది. కాబట్టి విఎఫ్ఏలు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఇక ఎయిడెడ్ పాఠశాలను విలీనం చేయాలి. ఏపీ టీచర్స్ గిల్డ్ ఎయిడెడ్ సిబ్బంది అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే విలీనం చేయాలని, దీనిపై ఈ నెల 18న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రధాన కార్యదర్శి విక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో 50ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎయిడెడ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేక సదుపాయాలు లభిస్తాయని అన్నారు. ఎయిడెడ్ యాజమాన్యాలకు విల్లింగ్ను వెనక్కి తీసుకునే అవకాశాన్ని ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొన్ని యాజమాన్యాలు విలీనాన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో వ్యక్తిగత విల్లింగ్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోలు రద్దు చేయకుంటే అసెంబ్లీ ముట్టడి. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవోలన్నీ రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని, లేని పక్షంలో ఈ నెల 18న అసెంబ్లీని ముట్టడించడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని సంఘ నాయకులు హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవో నంబర్ 42, 50లను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎఫ్, ఏఐడిఎస్ఓ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు మంగళవారం నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడానికి, ఆస్తులను స్వాహా చేయడానికి జీవోలు తీసుకువచ్చిందన్నారు. పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి గనిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 2400 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వం అనాలోచితంగా ఇచ్చిన జీవోల వల్ల వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలపై జిల్లాల్లో భేటీలు. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఇకపై జిల్లా స్థాయిలో కూడా వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇవే సమావేశాలను శాఖల వారీగా కూడా నిర్వహించాలని నిర్దేశించారు. ఆర్థిక శాఖ నేతృత్వంలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగుల్లో పిఆర్సీ, డిఏ బకాయిలు, జీపీఎఫ్ చెల్లింపులు వంటివి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వీటిని జేఏసీ సమావేశాల్లో పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ గత 2 సమావేశాల్లో కొలిక్కి రాలేదు. ఆర్థిక సాధారణ పరిపాలనా శాఖల అధికారులు కూడా దాదాపుగా ఈ అంశాలపై చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులోగా పరిష్కారం కాకపోతే ఉద్యమించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శాఖల వారీగా, జిల్లాల వారీగా ఉద్యోగుల సమస్యలపై సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనుక
పీఆర్సీ ఇతర ఆర్థిక అంశాల అమలులో జాప్యం కోసమేనని విమర్శలు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీలోగా ఉద్యోగ సంఘాల నేతలతో శాఖలు జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖాధిపతులు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించడంతో అన్ని ఆర్థిక అంశాల అమలు కూడా అప్పటి వరకు వాయిదా పడినట్టేనని కనిపిస్తోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 15 తర్వాత ఈ సమావేశాల ప్రగతిపై మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించాలని నిర్ణయించారు. ఇక టీచర్లకు మరుగుదొడ్ల ఫోటోల నుంచి ఊరట. మరో 3 ఫోటోల అప్లోడ్ నుంచి మినహాయింపు. మరుగుదొడ్ల ఫోటోలను తీయాల్సిన పని నుంచి ఇకపై ఉపాధ్యాయులకు విముక్తి లభించనుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై మోపిన యాప్ల భారం నుంచి కొంత ఉపశమనం లభించింది. మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఒక మెమో జారీ చేసింది. దీంతో పాటు మరో 3 రకాల ఫోటోలు కూడా తీయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గురువులపై యాప్ల బరువు అంటూ ఆంధ్రజ్యోతి దీనిపై కథనం ప్రచురించింది. ఒక ఉపాధ్యాయుడు ఈ బాధను తట్టుకోలేక స్వయంగా మరుగుదొడ్డి శుభ్రం చేస్తున్న ఫోటో కూడా ప్రచురించింది. మరోవైపు ఉపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ మేరకు మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకు అన్ని ఉపాధ్యాయులు చూసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి యాప్లలో అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోలు కూడా ఇలా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెట్టారు. బాగా వెలుతురులో ఫోటోలు తీయాలి, కమోడ్ మొత్తం కనిపించాలి, చుట్టూ ఉన్న ప్రదేశం కనిపించాలి, ఇలా అనేక రకాల నిబంధనలు పెట్టారు. మరోవైపు తాజాగా బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం లాంటి పనులు అదనంగా చేరాయి. మధ్యాహ్న భోజన సమయంలో భోజనానికి ముందు పాత్రలన్నీ శుభ్రం చేశారా, ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్. వండిన భోజనం ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్. ఆహార పదార్థాలను ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్. గుడ్లు చిక్కీలు ఫోటోలు తీసి అప్లోడ్. మరోవైపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది స్వయంగా చూసి ఫోటోలు తీసి అప్లోడ్. ఇలా అచ్చంగా కొందరు ఉపాధ్యాయులు ఫోటోలు తీయడం వాటిని అప్లోడ్ చేసే పనికే సరిపోతున్నారు. దీనిపై వచ్చిన వ్యతిరేకతతో మరుగుదొడ్ల ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలు తీయాల్సిన పని లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగుల జీతాల పెంపు. ఆర్టీసీలో ఒప్పంద పొరుగు సేవల కింద పనిచేస్తున్న కార్మికులు భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరుకు నైపుణ్యం లేని కార్మికులకు 294, కొంత నైపుణ్యం ఉన్న వారికి 349, నైపుణ్య కార్మికులకు 428, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 322, అటెండర్లకు 294, భద్రతా సిబ్బందికి 304 చొప్పున పెంచారు. ఈ పెంపు అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు గతంలో పెంచిన జీతాలే ఇవ్వడం లేదని, వాటిని గుత్తేదారులు జోబుల్లో వేసుకుంటున్నారని ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ కు జంబ్లింగ్ రద్దు. మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రాక్టికల్స్ కు జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో సొంత కాలేజీల్లోనే విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీల ప్రిన్సిపల్లు ఇంటర్ బోర్డు నిర్దేశించిన పరిధిలో ల్యాబ్లు పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. జంబ్లింగ్ ను కొనసాగించాలి. ఎస్ఎఫ్ఐ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ ను కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రసన్న కుమార్, కార్యదర్శి ఏ అశోక్ డిమాండ్ చేశారు. అక్రమాలను అరికట్టేందుకు జంబ్లింగ్ విధానం తీసుకువస్తున్నామని ప్రభుత్వం గతంలో చెప్పిందని అన్నారు. ల్యాబ్లు లేని కాలేజీ విద్యార్థులకు ఇతర కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. నీట్ రాష్ట్ర ర్యాంకుల కోసం నిరీక్షణ తప్పదు. రాష్ట్ర నీట్ ర్యాంకుల కోసం విద్యార్థులు మరో 2 రోజుల పాటు నిరీక్షించక తప్పదు. కేంద్రం రాష్ట్ర విద్యార్థుల జాబితాను నిక్షిప్తం చేసి విజయవాడకు పంపిన సిడి ఓపెన్ కాలేదు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ఉద్యోగులు, జాతీయ విజ్ఞాన కేంద్రం సాంకేతిక నిపుణులు డీన్ సిడిని ఓపెన్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. దీంతో మరో సిడి కోసం వర్సిటీ ప్రతినిధి వెళ్లాల్సి ఉంది. దీనివల్ల జాబితా వెల్లడికి శుక్రవారం వరకు సమయం పట్టవచ్చని రిజిస్టర్ డాక్టర్ కె శంకర్ తెలిపారు. ఏపీ సెట్లో 80,935 సీట్ల కేటాయింపు. తొలి విడతలోనే 37 కాలేజీల్లో 100% సీట్ల భర్తీ. ప్రైవేట్ యూనివర్సిటీలలో 2012 సీట్లు కూడా. కన్వీనర్ కోటాలో ఇంకా అందుబాటులో 30,000 సీట్లు. మెరిట్ జాబితా రానందున స్పోర్ట్స్, ఎన్సీసీ కేటగిరీల్లో కేటాయించని సీట్లు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2021లో 80,935 మంది విద్యార్థులకు తొలి విడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 111,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాప్ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది. ఏపీ ఈఏపీసెట్లో మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 134,205 మందిలో 90,606 మంది తొలి విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులు కాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలి విడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు. 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 106,236 సీట్లకు గాను 80,000 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,000 సీట్లున్నాయి. 121 బి ఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,000 సీట్లు ఉన్నాయి. 62 ఫార్మా డి కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లు ఉన్నాయి. తొలి విడతలోనే 37 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒకటి లేకపోవడం విశేషం. గతంలో ఒక్క సీటు కూడా భర్తీ కానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సిలింగ్కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేట్ యూనివర్సిటీలలో కన్వీనర్ కోటా. తొలిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రతిపాదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.